సుప్రీంకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై సంచలన తీర్పు వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ చట్టంలోని కొన్ని సవరణలను అమలును నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది. వక్ఫ్ చట్టంలో చేసిన సవరణలపై ముఖ్యంగా ముస్లిం సమాజం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆస్తులు వక్ఫ్కు చెందినవా కాదా అనే నిర్ణయించే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం, కేంద్రం రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇతర మతాలకు చెందిన వ్యక్తులను నియమించడం, కనీసం 5 సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించిన వారు మాత్రమే తమ ఆస్తులను వక్ఫ్కు దానం చేయగలరనే నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. ఈ అంశాలపై అత్యధిక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తర్వాత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిఫ్లతో కూడిన ధర్మాసనం ఈ సవరణల అమలును నిలిపివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ సవరణలు అధికార దుర్వినియోగానికి అవకాశం కల్పిస్తాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే మొత్తం చట్టాన్ని రద్దు చేయాలని ఎవరూ కోరలేదని, కాబట్టి కేవలం సవరణల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్లకు ఇచ్చిన విస్తృత అధికారాలపై సుప్రీంకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కలెక్టర్లు వ్యక్తిగత హక్కులపై తీర్పు చెప్పే అధికారం కలిగి ఉండకూడదని, ఇది అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘిస్తుందని తెలిపింది. ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు మూడవ పక్ష హక్కులను సృష్టించకూడదని కలెక్టర్లకు ఇచ్చిన ఈ అధికారాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అలాగే వక్ఫ్ బోర్డులలో 3 కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులను, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లో 4 కంటే ఎక్కువ మంది ముస్లిం కాని సభ్యులను నియమించకూడదని ఆదేశించింది. అలాగే కనీసం 5 సంవత్సరాలు ఇస్లాంను ఆచరించిన వ్యక్తి మాత్రమే వక్ఫ్ ప్రకటించగలరనే నిబంధనను కూడా నిలిపివేయాలని తీర్పిచ్చింది.